స్టార్టనా సూర్యాపేట శ్రీ రామలింగేశ్వర గారి దేవాలయం మా తాతగారు 1979లో నిర్వహించి నిర్మాణం చేసి వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేసి ఒక 50 ఏళ్ళ చరిత్ర ఉన్న మన గుడిని మనకి ఇంత పెద్ద సిటీకి మనకు అందించి ఇన్ని పూజలు పునస్కారాలు ఇంత మంచి ట్రెడిషన్ని మనం క్యారీ అవుట్ చేస్తున్న ఈ గుడి గురించి ఒక చిన్న సమస్య మనకి 27వ తారీఖు నాడు కార్తీక మాసం అయిపోయిన తరుణంలో సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం తర్వాత మనకెప్పుడున్న గుడికి ఉన్న ఒక సాంప్రదాయం ప్రకారంగా మనం ఉత్సవ విగ్రహాలతోటి ప్రతిసారి ఊరేగింపుకి వెళ్తాం. ఆ వెళ్ళిన తరుణంలో అయ్యగారు మన భక్తులు స్వాములు అందరూ వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ భక్తిని నృత్య రూపంలో ప్రజలకి చాటించి ఇంత వైభవంగా జరిగిన మన కార్తీక మాసాన్ని ముగించుకున్నాం అనే ఆనందంతో మనం గుడికి వచ్చిన తర్వాత గుడిలో ఒక 4 డ్యాన్స్ స్టెప్పులు వేయటం జరిగింది. అది కూడా స్వాములు వీడియోలు తీయటం జరుగుతుంది. చిన్న స్వాములు డ్యాన్సులు చేయటం జరిగింది పాటకి. అయితే అక్కడ తప్పిదం అనేది మన డీజే స్వామి వల్ల ఒక పాట వేయటం జరిగింది. వీళ్ళు ఒక కోలాహలమైన ఆనందంలో ఉండటం వల్ల దాన్ని పట్టించుకోలేక మా అయ్యగారు దాన్ని గమనించక డ్యాన్సులు వేయటం జరిగింది. దాన్ని తీసుకొని మన చుట్టుపక్కలున్న కొంతమంది మన గుడి మీద మహిళల మీద అయ్యగారు మీద చాలా అసభ్యకరమైన పోస్టులు ఆన్లైన్లో పెట్టి గుడిని అయ్యగారిని క్యారెక్టర్ని మహిళల మీద ఉన్న మహిళలు డ్యాన్స్ వేస్తున్న దాన్ని కూడా దొంగతనంగా వీడియోలు తీసి దాన్ని పోస్ట్ చేసి ఆన్లైన్లో నిన్న కొద్దిగా రభస చేయటం జరిగింది. అది మా దృష్టికి వచ్చింది. దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని కాల్ చేస్తున్నాం. మా అయ్యగారు తర్వాత మాట్లాడతారు, వారి బాధ ఏంటో చెప్తారు. మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు సతీష్ కుమార్ శర్మ. నేను విద్యానగర్ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గత 11 సంవత్సరాలుగా దేవాలయంలో అర్చకత్వాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను. నేను స్మార్థం చెప్పుకోవడమే కాక శైవాగమం చెప్పుకొని ఆగమోక్తంగా దేవాలయంలో సకల శాస్త్రీయ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాను. ఈ 11 సంవత్సరాలలో స్వామివారికి ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి పూజలు, అదేవిధంగా శాస్త్రీయ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ 11 సంవత్సరాల్లో స్వామివార్ల ఊరేగింపులన్నీ కూడా చేస్తూనే వస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా మనం అయ్యప్ప పడిపూజ కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్య షష్ఠి కానివ్వండి, మహాశివరాత్రి పర్వదినం కానివ్వండి, లేదా ఏ విశేషమైనటువంటి పర్వదినం అయినా సరే పెద్ద పెద్ద దేవాలయాల్లో కళ్యాణం అయిన తదనంతరం స్వామివారికి పూలదండలతోటి మనం నృత్యాలు ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఆ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి ఊరేగింపు అంతా కూడా కోలాహలంగా మాతాస్వాములు, శివస్వాములు ఉన్నారు, అయ్యప్ప స్వాములు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అందరం కలిసి కోలాహలంగా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను నేను. ఇది కానీ ఈ సంవత్సరం జరిగినటువంటి జరిగినది తప్పు అయితే కాదు, కానీ అది తప్పుగా వచ్చినటువంటి మ్యూజిక్ అనేది మేము గమనించకపోవడం అనేది తప్పు. అయితే అందులో విషయంగా ఏంటంటే ఆ డీజే అతను ప్లే చేసేటువంటి అతను ఎవరైతే ఉన్నారో ఆల్ మిక్స్డ్ వీడియో అనేటువంటిది పెట్టడం జరిగింది. మేము దాన్ని గమనించుకోవాలి. అంటే నృత్యం చేస్తూ ఉన్నాం పిల్లలు, మేము అందరం కూడా సరదాగా. కానీ కావాలని మేము ఈ దేవాలయంలో నేను చేయదలుచుకుంటే 11 ఏళ్ల పాటు నేను ఈ దేవాలయంలో ఉండను. 11 ఏళ్ల పాటుగా ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు కానివ్వండి, ఇక్కడికి వచ్చేటువంటి స్వాములు కానివ్వండి, ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఎవరైనా ఏదో ఒక విధంగా మనకి కంప్లైంట్ అనేటువంటిది జరిగేది. కానీ
ఈ 11 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది నేను చేయనప్పుడు ఈ 11 ఏళ్లలో జరిగినటువంటిది ఈ సంవత్సరం అది కూడా రాత్రి 11ంటికనే ఒక ఆయన రాశారు, 12 గంటలకని ఒకరు రాశారు, 1 గంట అర్ధరాత్రి పూట హల్చల్ చేస్తున్న అయ్యగారని రాశారు. నేను మా దేవాలయంలో సీసీ ఫుటేజ్ ఉంది, మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు ఎవరైనా చూసుకోవచ్చు దాన్ని. నేను 10-10:30 దాటి ఇంతవరకు దేవాలయంలో ఎప్పుడూ లేను, ఒక మహాశివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి రోజు తప్ప. ఎందుకంటే ఆ రోజు మనకి శైవాలయాలన్నిటిలో ప్రధానమైనటువంటి పర్వదినాలు. ఆగమోక్తంగా ఏంటంటే లింగోద్భవం అయిపోయిన తర్వాత స్వామి కళ్యాణం చేయాలి కాబట్టి 12 నుంచి 4 గంటల వరకు నేను ఉండడం జరుగుతుంది దేవాలయంలో. 4 నుంచి 4 మళ్ళీ తెల్లవారుదాం 5 గంటల నుంచి మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే పూజలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అంతేగాని 11 గంటలకి తీన్మారు నృత్యాలు అనేటువంటివి రాయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అని రాశారు. మన మీడియా మిత్రులు, మన పాత్రికేయుల వాళ్ళకు కూడా చాలామందికి నేను అన్ని రకాలైన శాంతి పూజలు చేశాను. మరి అందులో క్షుద్ర పూజ ఎక్కడుందో, అదేవిధంగా దానికి సంబంధించిన తాంత్రిక పూజ ఎక్కడుందో నాకైతే ఇంతవరకు తెలియలేదు. జై వాసవి, జై శ్రీరామ్. రామేశ్వరం 20 సంవత్సరాలు 22 సంవత్సరాల నుండి వస్తుందండి. ఎప్పుడు కూడా ఇది మన దేవాలయము అనేది మా ఇంటి ఈ గుళ్ళో ఎట్లా ఉంటామో అట్లా అనుకొని మేము వస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనకు అంత స్వేచ్ఛ అనేది ఏంటంటే, ఇప్పుడు మనకు అయ్యగారైన భక్తుల్ని ఒక తల్లి, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అన్న ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోయి మంచితనంతో చేసుకుంటుండు కాబట్టి ఇన్నేళ్ళ వరకు కూడా ఈ గుడి ఇంత పేరు వచ్చింది ఊళ్ళో. మరి ఆ పేరు వచ్చినందుకు తెలియదు, ఏదో తెలియదు నాకు. కానీ ఇప్పుడు అన్ని అయ్యగారి మీద ఇవన్నీ రావడము, లేడీస్ మీద ఇప్పుడు భక్తితోటి సేవ చేయాలి భగవంతునికి అని వస్తారండి. ఆ భక్తితోటి వచ్చిన మహిళల్ని కించపరచడం అనేది కొంచెము బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అది వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళకి తెలుసో తెలియదో భగవంతునికి తెలుసు. ఇప్పుడు ఆ విషయం నలుగురికి తెలిసినప్పుడు ఇంకోసారి వేరే వాళ్ళైనా వచ్చి చెయ్యాలన్నా కానీ అది చాలా బాధ అవుతుంది కదా. ఇప్పుడు మంచితనంతో భక్తుడికి, దేవుడికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము అందరం కూడా వచ్చి చేసేది. దాన్ని ఇట్లా తీసి ఇప్పుడు అందరికీ 10 మందికి యూట్యూబ్లలో ఇవన్నీ పెట్టి చేసి దాన్ని రచ్చ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అయ్యగారు ఇప్పుడు అందరినీ, ఒక మహిళనే కాదండి, శివస్వాములైనా అయ్యప్ప స్వాములైన భక్తుల్ని అందరినీ కూడా ఒక అన్న తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నారు. ఇన్నేళ్ళ నుండి మీరందరూ కూడా వస్తున్నారు. ఎవరిని ఎవరన్నా కించపరిచే విధంగా, ఎవరైనా ఒక అసభ్యకరంగా మాట్లాడే విధంగా కూడా ఎవరైనా చూసిరా? ఎందుకంటే అది మన భగవంతునిది, అందరం ఒకటే. అయ్యగారుని ఇప్పుడు పేరు వచ్చిందనా, మరి ఏది పేరు, గుడికి పేరా ఏది అనేది తెలియదు, అట్లా వస్తుందని చేస్తురా ఏందా అనేది. కానీ ఆ విషయాలు అయితే ఇన్నేళ్లలో కూడా మేమైతే ఎప్పుడు కూడా చూడలేదండి. అది మాత్రం మేమైతే నమ్మము.